Welcome to Day 8 of Basic Maths. Today's our topic is divisibility rules. Divisibility rules అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ 2 తో డివిజిబుల్ అవుతుందా, 2 అనే కాదు 2, 3, 4 ఏ నెంబర్ తోటైనా సరే డివిజిబుల్ అవుతుందా అవ్వదా అని అడిగితే చిన్నపిల్లలు ఏం చేస్తారంటే మొత్తం నెంబర్ అంతా వేసుకుని డివిజన్ అంతా చేసిన తర్వాత రిమైండర్ 0 వస్తే డివిజిబుల్ అవుతుందని, రిమైండర్ 0 కాకుండా ఇంకేదైనా నెంబర్ వస్తే డివిజిబుల్ అవ్వదని చెప్తారు. ఆ పిల్లల కోసం నేను చెప్తున్నానండి. ఏంటంటే మొత్తం డివిజన్ అంతా చేయకుండా చాలా ఈజీ ట్రిక్స్ ఏంటంటే అవి డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకోవాలి. డివిజిబిలిటీ రూల్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 756 డివైడెడ్ బై 2. 756 అనే నెంబరు 2 తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఫుల్ గా డివిజన్ చేయవసరం లేదండి, అదంతా చేయకుండా ఉండాలనే డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకోమంటున్నాను. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 ఏంటంటే ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. అంటే యూనిట్స్ ప్లేస్ చెక్ చేసుకోమని చెప్పండి. యూనిట్స్ ప్లేస్ లో ఈవెన్ నెంబర్ ఉంటే దెన్ ద హోల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. అసలు మీరు ఇంక మొత్తం డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ లో ఉన్న డిజిట్ చెక్ చేసుకోమనండి. వాట్ ఆర్ ద ఈవెన్ నెంబర్స్? 2, 4, 6, 8, 10. దీస్ ఆర్ ద ఈవెన్ నెంబర్స్. ఎస్, ఈ ఈవెన్ నెంబర్స్ యూనిట్స్ ప్లేస్ లో ఉంటే మొత్తం నెంబర్ అంతా 2 తో డివిజిబుల్ అవుతుంది. డివిజిబుల్ అవ్వడం అంటే రిమైండర్ షుడ్ బి 0. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గివ్ వన్ మోర్ నెంబర్. Is this number is divisible by 2 or not? Tell me. ఈ నెంబర్ ఇప్పుడు 2 తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా? అవుతుంది. ఎలా చెప్తున్నాం అంత ఫాస్ట్ గా? ఎలా అంటే యూనిట్స్ ప్లేస్ లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి. చాలా చాలా ఈజీ, సింపుల్ ట్రిక్. ఇన్ యూనిట్స్ ప్లేస్ ఇఫ్ దెర్ ఈజ్ ఈవెన్ నెంబర్ మీన్స్ దెన్ ద హోల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. వెరీ వెరీ ఈజీ. వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ డివిజిబిలిటీ 2? What is that rule? All the even numbers are exactly divisible by 2. That is the rule of 2. Next, what is the rule of divisibility rule of 3? Divisibility rule of 3. What is that rule of 3? If sum of the digits is divisible by 3, then the whole number is divisible by 3. Sum of the digits ante ఇచ్చిన డిజిట్స్ ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 3 డిజిట్ నెంబర్ ఇస్తున్నానండి. ఇప్పుడు ఈ 369 అనే నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా నేను తెలుసుకోవాలి. సో మొత్తం డివిజన్ చెయ్యక్కర్లా. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే SUM సమ్, OF ఆఫ్ THE ద DIGITS డిజిట్స్. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఇచ్చిన నెంబర్ ని యాడ్ చేయాలి. 3 + 6 + 9. ఓకే, 3 + 6 9, 9 + 9 18. ఓకే, అగైన్ 1 + 8 = 9. 9 అనేది 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా అవ్వదా? ఎస్, అవుతుంది. కాబట్టి దిస్ హోల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. వెరీ వెరీ ఈజీ. ఏ నెంబర్ ఇచ్చినా ఈ నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతుందా అవ్వదా అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చేయాలి? ఇచ్చిన డిజిట్స్ ని యాడ్ చేసేసుకోండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఇచ్చిన డిజిట్స్ అన్నిటిని ఎడిషన్ చేసి ఆ వచ్చిన నెంబర్ లో 3 or 6 or 9 ఉంటే దెన్ ద హోల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. వెరీ వెరీ ఈజీ. ఓకే, ఇప్పటి వరకు మనం 2 రూల్స్ చెప్పుకున్నాం. What is the divisibility rule of 2? If the number is in units place, if there is even number means that whole number is divisible by 2. అంటే యూనిట్స్ ప్లేస్ లో ఈవెన్ నెంబర్ ఉంటే అక్కడ ఉన్న మొత్తం నెంబర్ 2 తో డివిజిబుల్ అవుతుంది. వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ 3? ఇఫ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఇచ్చిన నెంబర్ లో ఉన్న డిజిట్స్ ని యాడ్ చేస్తే మనకి 3 or 6 or 9 వస్తే then the whole number is divisible by 3. Okay, next, what is the divisibility rule 4?
divisibility rule of 4. What is the rule of 4? If the last two digits is divisible by 4, then the whole number is divisible by 4. Last two digits means, for example, see, మీకు ఎన్ని డిజిట్స్ నెంబర్ ఇచ్చినా పర్వాలా, 6 డిజిట్ అయినా 7 డిజిట్ అయినా ఏ డిజిట్ నెంబర్ ఇచ్చినా పర్వాలా, మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 లో అయితే ఈవెన్ నెంబర్ చెక్ చేసుకోవాలి, యూనిట్స్ ప్లేస్ లో ఈవెన్ నెంబర్ ఉందా లేదా. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 లో అయితే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఇచ్చిన నెంబర్ లో ఉన్న డిజిట్స్ అన్నిటిని ఎడిషన్ చేస్తే 3 or 6 or 9 వస్తే ఆ హోల్ నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4 ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ అంటే యూనిట్స్ టెన్స్ ప్లేస్ లో ఉన్న 2 డిజిట్స్ 4 తో డివిజిబుల్ అయితే ఈ హోల్ నెంబర్ 4 తో డివిజిబుల్ అయిపోయినట్టే. ఇన్ 4 టేబుల్ 24 ఇస్ దేర్, ఎస్ 4 6 are 24, అవునా. సో 4 లో 24 డివిజిబుల్ అయింది కాబట్టి హోల్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 4. మొత్తం నెంబర్ అంతా 4 తో డివిజిబుల్ అయినట్టు. చాలా చాలా ఈజీ కదండి. ఇవాళ నేను 2, 3, 4 డివిజిబిలిటీ రూల్స్ చెప్పాను. రేపు 5, 6, 8 చెప్తాను. ఓకేనా. చాలా చాలా ఈజీ, సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 ఏంటంటే ఈవెన్ నెంబర్ ఉండాలి యూనిట్స్ ప్లేస్ లో. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 ఏంటి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే మనం ఇచ్చిన నెంబర్ లో ఉన్న డిజిట్స్ ని యాడ్ చేసుకోవాలి. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4 ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్ ఏదైతే 4 తో డివిజిబుల్ అవుతే మనకి హోల్ నెంబర్ 4 తో డివిజిబుల్ అయినట్టు. ఓకే, టుమారో క్లాస్ స్టార్ట్స్ విత్ అనదర్ divisibility rules. Thank you.